ఫీల్ అవుతాడా గౌతమ్ అవుతాడా? ఆడియన్స్ ఏమో గౌతమ్ గౌతమ్ అంటున్నారు. ఆడియన్స్ ఎవరైతే ఏముంది చెప్పలేము, ఎందుకంటే ఈ సీజన్ లో ఒక్కొక్కరి గ్రాఫ్ ఒక్కొక్కలా ఒక్కొక్క వీక్ కి మారుతూ ఉంది. సో వాళ్ళిద్దరు విన్నింగ్ రేస్ లో ఉన్నారు ప్రెసెంట్ అయితే. బట్ ఈ వీక్ ఎవరు మైండ్ ఎలా చేంజ్ అయితే ఎవరు విన్ అవుతారని చెప్పలేం. కాబట్టి నాకు ఎవరు గెలిచినా ఓకే అండి, బికాస్ ఇద్దరు నాకు చుట్టాలు కాదు. నేను గేమ్ ఇంట్లో ఉండి ఆడినప్పుడు మాత్రమే చూస్తా. మీరందరూ బయట ఉండి వాళ్ళు ఎక్కడెక్కడో ఏ కెమెరా దగ్గర ఎవరు ఉన్నారో మీరు చూస్తారు. నేను అందుకన్నా నేను చూసినంత వరకు ఇద్దరు ఎవరు గెలిచినా ఓకే. ప్రేరణ చాలా బాగా ఆడుతుంది, టాస్క్లు ఇవన్నీ ఇచ్చి పడేస్తుంది, అబ్బాయిలతో పోటీగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది. కూడా క్యూట్ గా ఉంటదని రోహిణి చూస్తే అర్థమైంది మొన్న అవినాష్ చేసినప్పుడు. అవినాష్ నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏడిస్తే కూడా అంత క్యూట్ గా ఉంటదని రోహిణి ఏడుస్తుంటే అనిపించింది. ఒక క్వశ్చన్ అడుగుతున్నా కదా. సో అవినాష్ ఫ్లాగ్ టాస్క్ లో నిజంగా నాకు ఆ టైంలో ఇచ్చేస్తున్నాడు అనుకో, ఎందుకంటే స్టార్టింగ్ మేము ఇద్దరం వెళ్ళి పడ్డం లాక్కోవడం చాలా స్ట్రగుల్ అయింది. ఇద్దరు తిప్పితే తిరగని అవినాష్ మీరు ఎలా అనగానే తిరిగిపోయాడు. నేను అనుకోలేదు, నేను ఇంకా ప్యాంట్ పట్టుకోవడం వల్ల ఎక్కడ ఇరుక్కుంది నేను అనుకున్నా అని చెప్పి ప్యాంట్ పట్టుకోని లాగా మేబీ దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ తిరిగాడేమో అని చాలా ఫస్ట్ అనుకున్నా. దాని తర్వాత నేను ఆ గేమ్ స్టార్ట్ అయినప్పుడే నాకు కొంచెం లోపలికి వెళ్ళాక ఈ ఫింగర్స్ అవి కొంచెం వీక్ అయినాయి. ఇట్లా పట్టుకొని లాగేది, ఎక్కువసేపు చేతులతో ఏదైనా చేసేది నాకు అవ్వట్లేదు. అబ్బా ఈ టాస్క్ ఏంట్రా నాన్న, ఏదైనా సోలో టాస్క్ ఇస్తే బాను, ఎవరిదో ఆడుకునే వాళ్ళు ఈ పీక్కోవడం లాక్కోవడం రాదని నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అది చూసాడు అప్పుడు ఫస్ట్. అన్ని రౌండ్లు ఆడాం, ట్రై చేసాం, బాగోకపోయినా అన్ని చేసినా లాస్ట్ కి ఇంకా మేమిద్దరం ఉండేసరికి తను ఏమనుకున్నాడో తెలీదు. సడన్ గా తీసుకోవే, నీకు చేతులు బాగాలేదు అయినా స్టిల్ ఆడుతున్నావు, ఓట్ ఆఫ్ అపీల్ నీకు ఇంపార్టెంట్, ఫస్ట్ టైం నామినేషన్ లోకి వెళ్ళావని చెప్పి అక్కడ ఇచ్చేయడం అనేది నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్. అని నాకు ఇంకేడు పాగలే. ఓ మై గాడ్, తను కూడా రేస్ లో ఉండి కూడా ఇట్లా నాకు చేతులు బాగాలేదని ఒక రీజన్ తో ఇచ్చాడని చెప్పేసి దట్ వాస్ క్యూట్ మూమెంట్. నాకు చాలా బాగా హ్యాపీగా క్యూట్ గా అనిపించింది. నేను జెన్యూన్ గా చెప్పనా, నబీల్ గేమ్ సూపర్ ఉంది, చాలా బాగుంది. బట్ 3 వీక్స్ ఎప్పుడైతే బయట నుంచి ఆడియన్స్ వీళ్ళు వచ్చినా కొంచెం ఎందుకో చిన్నోడు మా అందరికంటే కొంచెం గాబరా పడుతున్నాడో లేకపోతే ఏంటా అనేది పికప్ అవుతున్నాడు. నబీల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. చెప్పలేనండి. మీకు ఎలా అనిపించింది? డౌన్ అయ్యాడా? నాకు లోపల ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది. డౌన్ అని కాదు, బికాస్ తను ఫన్ యాంగిల్ సూపర్ ఉంటాడు, టాస్క్ ఏమనిస్తే తను 100% ఆడుతాడు. సో దాన్ని బట్టి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా ఆడడానికి చేయడానికి చాలా ఎంతూజియాజం చూపించాడు. మరి ఇంకా ఆడియన్స్ చేతిలో ఉంది, ఎట్లా ఎవరిని గెలిపిస్తారనేది అందరూ బాగా. అదేనా నేను చెప్పానా? నా సపోర్ట్ నేను ఇప్పుడు అవినాష్ కి ఇస్తాను. గౌతమ్ బావ ఎవరికి బావ? నేను మళ్ళీ చెప్తున్నా, గౌతమ్ ని ఊరికే షోలో అన్ని హెల్దీగా తింటూ ఉండేవాడు, ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటాడు, హెల్దీ బాయ్ ఏడిపించేవాళ్ళు. ఫన్ యాంగిల్ లో ముందే చెప్పేదాన్ని, ఏ బాబు నువ్వేమైనా ఫీల్ అయితే చెప్పు నాకు, నేనేమన్ను ఊరికే ఏడిపిస్తున్నా అనేది. చేశారు కదా షీట్ మీద, ఎలా అనిపించింది? గౌతమ్ కి నాకు ఓంకర్ గారు వచ్చినప్పుడు షీట్ మీద డాన్స్, ఫస్ట్ షీట్ మీద డాన్స్ ఉంటుంది అనుకోలేదు. ఏమన్నా ఫన్ టాస్క్ లో లేకపోతే వేస్తారేమో అనుకుని అవినాష్ కి నాకు రేప బాగుంటది ఎక్కువ, మేము స్పాంటేనియస్ గా ఏదైనా చేస్తాం కదా, అవినాష్ ని సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత అవినాష్ డైరెక్ట్ ఫినాలేలో ఉన్నాడు కదా, గౌతమ్ ఒక్కడే అయిపోతాడు 3 పేర్స్ అని చెప్పి గౌతమ్ తర్వాత సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ అప్పుడు ఓటాపిల్ ఐ మీన్ పేర్స్ కింద చూసేప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసుకోండి, నన్ను పిక్ చేసుకోండి, నేను సెలెక్ట్ చేసుకోండి అన్నారు కదా, అప్పుడు ఏమనిపించింది? యాక్చువల్లీ అప్పుడే ఏంది నిన్ను నీకు సెలెక్ట్ చేసుకునేది, నువ్వు కూడా ఎవరైనా ఆడతానంటే సెలెక్ట్ చేసుకో అనిపించింది, చెప్పేసా కూడా. ఎలా ఉంది అంటే నేను గెలిచింది చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం పృథ్వీ కూడా నామినేషన్స్ లో ఎక్కడ లేని వచ్చేస్తాయి. సో ఆ విధంగా చూసాడు, అప్పుడు హర్ట్ అయ్యాను. అదంతా మధ్యలో మాయమైపోయి గేమ్ వెళ్తుంది, బట్ ఇద్దరికి ఆ టాస్క్ పడ్డం మళ్ళీ తన మీద గెలవడం బాగా అనిపించింది. బట్ నాతో పాటు ఈక్వల్ గా తను కూడా అంతే టైం ఉన్నాడు. ఎప్పుడైతే తను వదిలేస్తాడో అప్పుడు నేను గెలవడం జరిగింది. మేమిద్దరం అసలు అంతసేపు నించోవడం అనేది ఆయనకి గ్రేట్, నాకు
నేను ఉన్నా మధ్యలో, నేను నుంచున్నాగా. ఓ మర్చిపోయినరా. సో తేజ కూడా ఆల్మోస్ట్ 45 minutes ఎంతో ఉంది. నేను ఉన్నాను, మీకు చెప్పాలి. 45 minutes ఎంతో ఉన్నాడు. లాస్ట్ 2 క్వశ్చన్స్. లాస్ట్ నేను వస్తున్నాడు. నబీల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్. విన్నర్ ఎవరో చెప్పండి, నేనే విన్నర్ లోపల ఉండేదాన్ని కదా. ఎవరైతే ఈ వీక్ అంతా ఉండదా వెళ్ళిపోతా విష్ణుప్రియ జనాలు నేను లాగానే విష్ణు ఉంది, ఇంకా విష్ణు, ప్రేరణ, నబీల్, నిఖిల్, గౌతమ్, 6 అవినాష్ 6 రేపు ఎవరు? సో 6 6 ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో టాప్ 5 ఎవరు? గౌతమ్ కన్నా నామినేషన్ టైంలో రెడ్ కలర్ పవన్ అంటే జనసేన కట్టుకుంటున్నాడు కండువా. అది మేనరిజం ఎలా తీసుకోవచ్చు? నేను అడిగా ఇదేంటి టవలు పంచ అనేసి అంటే ఓవర్ యాక్టింగ్ తను మీకా మాకు ముందు తెలియదు కదా. సో ఆయన అడిగా ఏంటి టవల్ ఇది అని అంటే ఆయన ఇంతకు ముందు ఏదో షో చేశాడంటే కేబీకేజీ, ఆ షోలో కూడా కట్టుకున్నానండి, నాకు ఇది ఇష్టం అని చెప్పారు. సో అది పెట్టుకుంటే ఏదో పవర్ వచ్చినట్టు ఉంటుంది నాకు. పవర్ స్టార్ అవి నాకు తెలియదండి. సో తను చెప్పడం అయితే ముందు షోలో కూడా పెట్టుకున్నాను, ఇప్పుడు కొత్తగా ఏం పెట్టుకోవట్లేదు. సో ఆ షోలో పెట్టుకునే దాన్ని నాకు ఎందుకో నచ్చింది, పవర్ ఉంటది నాకు అని చెప్పి పెట్టుకున్నాను. బిగ్ బాస్ నచ్చిందే మన జబర్దస్త్ నచ్చింది? రెండు నచ్చాయి. బికాస్ పళ్ళు అలా అని చెప్పను కానీ జబర్దస్త్ ఇస్ ప్యూర్లీ టాలెంట్ షో. ఇప్పుడు మనకున్న టాలెంట్ అంతా స్కిట్స్, ప్రిపరేషన్, కామెడీ, హోల్ మొత్తం కామెడీ. బిగ్ బాస్ వచ్చేసి ఆల్ ఎమోషన్స్, నాట్ ఓన్లీ కామెడీ. టాస్క్లు లేకపోతే గొడవలు, మాటలు, మన బిహేవియర్, పర్సనాలిటీ, ఎవ్రీథింగ్ ఇక్కడ చూపించాల్సి వస్తుంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టాస్క్ బాగున్నాయా? సెకండ్ టైం వెళ్ళినప్పుడు మీకు నచ్చిందా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఏం టాస్క్ ఆడను. ఫస్ట్ టైం అవినాష్ టేస్టీ తేజ ఆటల్లో ఎవరి ఆట బాగా నచ్చింది మీకు? అవినాష్ టేస్టీ తేజ ఆటలు మాటల వైజ్ గా, ఆటల వైజ్ గా తేజ రెండిట్లో ఇచ్చి పడేసాడు. నేను లోపల ఎక్కువ పొగిడింది కూడా తిన్న దగ్గరే పొగిడా. అవినాష్ ఉన్నాడప్పుడు తేజ ఉన్నాడు, నేను తేజని ఎక్కువ పొగిడా. బికాస్ నేను చెప్తున్నా దగ్గరే చెప్పారు మన కప్ ఇవ్వరా అనేసి చెప్పారు. మేమిద్దరం కూడా మాట్లాడుకున్నాం. నేను అనేది నిజమా కాదా? ఈ టాపిక్ లేదు ఒకటండి, నా అభిప్రాయం చెప్తా. కమెడియన్స్ కప్పులు రావని చెప్పాం కదా, అవి యాక్సెప్ట్. మీరు అందరూ అప్పుడు ఏమన్నారంటే లేదు లేదు మేము చేస్తాం చూస్తా ఉన్నారు. నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఈ రోజు చెబుతున్నానండి, టాప్ 5 ఎవరో అందరికి తెలిసిపోయింది. 5వ స్థానంలో అవినాష్ అన్న ఉన్నాడు. ఓపెన్ గా చెబుతున్నా, రేపు ఫినాలే రోజున 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. చెప్పేది ఫస్ట్ కంప్లీట్. 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. మేము ఇద్దరం మాట్లాడుకునేది కమెడియన్ కప్పులు రావు అని. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నారు, రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయింది. మీరు